అనమాట. అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ తర్వాత పేరెంటల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది సౌమ్య. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్‌తో ఈ పేరెంటల్ కౌన్సిలింగ్ అనేది మన వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ ఏంటంటే ఒక పేరెంట్ మేము రీసెంట్ టైంలో చూసాము. ఒక పేరెంట్ వచ్చేసి మేబీ ఒక 1 CR పెట్టేసి ఒక అబ్బాయిని కూతుర్ని కొడుకుని ఎంబీబీఎస్ సీట్లలో కొనేసి జాయిన్ చేశారు. పాప వచ్చేసి డిస్కంటిన్యూ చేయాలని ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయింది పాప, డిస్కంటిన్యూ చేసేసింది. కొడుకు కూడా అంతే, ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయాడు, డిస్కంటిన్యూ చేశాడు. అసలుకి ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. బోత్ ఆర్ డాక్టర్స్, మళ్ళీ ఇద్దరు పిల్లల్ని డాక్టర్స్ చేయాలి. సో వాళ్ళు అంత ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకొనేసి అప్పు తెచ్చి మరి ఇద్దరిని జాయిన్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇంట్లోనే కూర్చొని ఉన్నారో తెలియదు. పాపని అడిగితేనేమో నాకు ఇష్టం లేదు, నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని నా కోరిక అని చెప్పేసింది. అదే ఆ బాబుని అడిగితే డాడీ నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా. మరి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు ఇంట్లో కూర్చొని ఉండడు కదా. మరి ఆవిడ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ ఏదో కోర్సు మళ్ళీ జాయిన్ అయిపోవాలి కదా. మళ్ళీ సరే అని చెప్పేసి వాళ్ళ డాడీ మళ్ళీ ఫ్యాషన్ డిజైనరింగ్ కోర్సెస్లో అమ్మాయిని పంపించేశారు, ఢిల్లీ పంపించారు. ఇతన్ని కూడా బిజినెస్ క్లాసులకు వెళ్ళమంటే అక్కడ కూడా డబ్బులు కట్టిన తర్వాత బెంగళూరులో డబ్బులు కట్టింది, లేదు డాడీ నాకు ఇంట్రెస్ట్ అనిపించలే, నాకు ఇక్కడే బిజినెస్ కోర్స్ కావాలి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. అంటే అక్కడ ₹1,00,00,000 లాస్ పోయారు, ఇక్కడ పాపకి ₹1,00,00,000, 2 CR వరకు. ఒక సాధారణమైన డాక్టర్కి, ఎక్కడో ఎంప్లాయ్మెంట్ ఉన్న డాక్టర్కి ఎంత బర్డెన్ ఒకసారి ఆలోచించండి సౌమ్య. కానీ ఇక్కడ మన టీం ఏం చేశారంటే ఈ 6 members టీం కలిసి వాళ్ళిద్దరు పేరెంట్కి కౌన్సిలింగ్ చేశారు. పాప చదవనన్న పాప ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు హౌస్ సర్జన్. ఇప్పుడు ఆ అబ్బాయి అసలు ఇంట్రెస్ట్ లేదన్నాడు కదా, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఫైనల్ ఇయర్. అంటే ఇక్కడ జరిగిన ట్రిక్స్ ఏంటంటే ఇక్కడ పాప చెప్పినట్టు పేరెంట్స్ వినకూడదు, పేరెంట్ చెప్పినట్టు పిల్లలు వినాలి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంతా వాళ్ళు కదా. సో దానికి సంబంధించి అదొక సీక్రెట్ లాగానే మన వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు.